ఆయన కారుతో వచ్చారు స్వామి. ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి టిఫిన్ ఏదో చేశారు. టిఫిన్ చేసి కార్లో స్టార్ట్ అయ్యాం. కార్లో స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాం స్వామి. 9 times దర్శనం చేయించారు స్వామి. నాకు నేను కళ్ళు స్వామి 9 times దర్శనం చేయించారు. ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ అదొకటైతే. ఇంకొక అది వీలైతే ఇప్పుడైనా మనం చేయొచ్చు బాబు చేత. 4 సార్లు 5 సార్లు ఆయన కోరుకుంటే మనం ఇప్పుడైనా చేయించవచ్చు. అదొకటి. నాకు మూడోసారి ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది స్వామి. నేను ఎప్పుడు వేసినా బాగా చక్కగా చేసుకుంటా. మూడోసారి నేను దర్శనంకి వెళ్తున్నా. దర్శనంకి వెళ్తున్నప్పుడు స్వామి చీకట్లో ఉన్నారు. కొద్ది చీకటి అంటే చీకటిగా ఉంది స్వామి. నాకు జస్ట్ ఇలాగొచ్చి అలా నెట్టేశారు అనమాట. అక్కడ మనకి నెట్టేస్తారు టగడగా లాగేస్తారు. ఇలా నెట్టేశారు. ఇలా జస్ట్ ఇలా మూవ్ అయ్యి నేనేం తప్పు చేశాను స్వామి నీకు, నేను ఇంత కష్టపడి చేశాను నీ మాల, నువ్వు నాకు దర్శనం కరెక్ట్గా వెళ్ళదని కళ్ళంటే నీళ్ళు తిరిగి స్వామి. నేను జస్ట్ చూడలేకపోయాను. మీరు నమ్మరు స్వామి, నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి అవి. నేను ఇలాగా ఒక స్టెప్ రెండో స్టెప్ వేసేసరికి ఒక పోలీస్ అయినా ఇలా రెక్క పట్టుకుని విఐపి దర్శనం నెట్టేసాడు. ఇలా నెట్టి విఐపి దర్శనంలో కూడా విఐపీలు వెళ్ళిపోతున్నారు. స్వామి వారి ముందు పాదాలు ఉంటాయి, అంటే మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల దగ్గర ఇలా కూర్చున్నాను. నేను ఇలా కూర్చున్నా. నాకు విఐపీలు కూడా వెళ్ళమంటున్నారు కానీ నన్ను ఇలా రెక్క పట్టుకుని లాగడలేదు స్వామి. నేనుగా 1 minute ఉండి 45 seconds 1 minute ఉండి, స్వామి ఇది చాలు ఈ జీవితానికి, నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, నా తల అంటే నా తల వాళ్ళు ఎవరి వల్ల ఎవరికైనా కనిపించకుండా ఉంటారు కదా స్వామి, ఆ ఉద్దేశం మీద నాకు నేను లెగిసిపోయి వెళ్ళిపోయాను సార్. నేను ఆ రోజు స్వామి నిజం చెప్తున్నా, బయట ఇది ఆయన అద్భుతం అంటే ఇలాగ ఉంటుంది, మనం కరెక్ట్ చేస్తే ఇలాగ ఉంటుంది అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎవరు తీసుకెళ్ళినా, ఎంతమంది తీసుకెళ్ళినా, నా తోటి తీసుకెళ్ళి అలా చక్కగా దర్శనం అవుతుంది, చక్కగా దర్శనం చేయించుకుని తీసుకొస్తా సార్. అది ఎప్పుడు ఎంతవరకు ఇబ్బంది లేకుండా చక్కగా జరుగుతుంది. నెక్స్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే పిల్లలతో కొద్దిగా కష్టమే, వీళ్ళు ఎప్పుడు కూడా గంటలో ఎక్కిపోతుంటా. ఏది మనం పంబలో స్టార్ట్ అయితే పైకి వెళ్ళేసరికి గంటలో వెళ్ళిపోతుంటా, అంత స్పీడ్గా ఉంటాను నేను. కాకపోతే మీరు కొద్దిగా నడలేరు కాబట్టి కొద్దిగా లేట్ అవుతాం అంతే, ఒక అర్ధగంట అంతే. మీరు ఎప్పుడు కూడా 1 hour ఎక్కేస్తున్నాం స్వామి. మా అమ్మగారితో ఎక్కేసాను, మీరు నమ్మరు స్వామి. అమ్మతో అమ్మ నీ నాన్న నీ పెద్ద బాబు నీ చిన్న బాబుని ఎవరిని ఒక మాట లేదు మాల లేకుండే. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక